ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు। సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడిల నారాయణ కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సరిజ రామయ్యన్, కలెక్టర్ సందీప్ కుమార్ అధికారులతో కలిసి మంగళవారం చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు। ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు। వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు। ప్రతిరోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని, వారానికి ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకున్నారు। చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు। తమకు ప్రతివారం 4,000 నుంచి 5,000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు। అనంతరం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు। సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు। ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళా శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు। కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధరలు నిర్ణయించామని వెల్లడించారు। ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తోందని తెలిపారు। గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కళ నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు। ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు। గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారని, ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు। రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు। సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని, దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు। కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, కాముని వనిత తదితరులు పాల్గొన్నారు। తెగుతుందా మరి కొంచెం సన్నగా ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా? అవసరం వస్తుందా? దానికి మెయింటైన్ చేసే వ్యాపారులు కానీ దానికి లేరు, టెక్నికల్ లేదు సార్ మేడం, అందుకోసం పక్క పెట్టడం జరిగింది। దానికి కొద్దిగా శిక్షణ లాంటిది అట్లాంటివి మునుపటికి 10 ఫోటోలు చాలా గుడ్ అని చెప్తారు। గుడ్ సార్, బ్రహ్మాండం సార్, మహిళలకి చిన్న బ్రహ్మాండంగా వాళ్ళు ఇంకోటి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది, మహిళా శక్తి చీరని ఒకసారి పరిశీలించడానికి మేమందరం రావడం జరిగింది। మరి ఇక్కడ సుభాష్ గారు ఈ యూనిట్ ఓనరు, వారికి 96,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు 50% ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు। మరి ముఖ్యంగా ఈ చీరల పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన సిరిసిల్లాలో, తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలని ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది। మరియు వర్కర్లందరికీ కూడా, ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము। సుమారు 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది। మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేస్తున్నాము।
ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరికీ కోరుకుంటాం. ఎందుకంటే ఇది మొదటి చీర, మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో తర్వాత ఇతర పవర్లూమ్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి అని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ సత్ఫలితం చేయాలని ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శైలజ మేరకు ప్రత్యేకమైన చొరవ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిరిన పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆసాములు, యజమానుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుకుంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాటలు విన్నాం. గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించాలని చెప్పినటువంటి ఒక సంతోషాన్ని వెలిబుస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి 5,000 రూపాయలు పని దొరుకుతుందని చెప్తున్న సందర్భం. అంటే పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేయూతనిచ్చే విధంగా గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇంచుమించు 275 కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి, పరిశ్రమపై ఆధారపడ్డటువంటి కార్మికులకు అందరికీ కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలికుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరాదీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకులతో మాట్లాడి వారు కోరుకునే విధంగా రేటును కూడా కార్మికులకు ఇచ్చేది. గత ప్రభుత్వం కంటే ఇక రూపాయి నుంచి 2 రూపాయల వరకు పెంచాలంటే ఆ అంశాలు కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించిన కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా మనం గౌరవ వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది కూడా ఇచ్చేటువంటి కార్మికులు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికులకు అండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించారు. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఒకే రోజు 12,000 పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులు పరిస్థితి దృష్టి పెట్టుకొని 35 కిలోలు చెప్పేసి అంత్యోదయ కార్డు కూడా అందజేసి ఆ రోజు కూడా కార్మికులకు చేతి నిండా పని ఇవ్వాలని చెప్పని కార్మికులకు ఒక భరోసాని ఇచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితి నుండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా, భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు 275 కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులు పౌరులు కార్మికులకు అప్పేపి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మిక పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతామని ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అంటూ ఎక్కడ ఆగదు. నేతా కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చీరలు ఇస్తూ ఎక్కువ మేలు చేసేటువంటి కార్మికులకు వేతనాలతో కూడిన పని కల్పిస్తామని చెప్పిన మాటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు పద్మశాలి
కుల బాంధవులకు సంబంధించినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది, మీకంటూ పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరోసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సకాలంలో మీరు ఇచ్చిన ఆర్డర్ను పూర్తి చేసుకొని అట్టి చీరలను ప్రభుత్వానికి ఇచ్చి తరువాత రెండో చీర కూడా మళ్ళీ మీకు పని కల్పించడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా 2 చీరలు మహిళా శక్తి తల్లిలోకి ఇవ్వాలి, మహిళా శక్తి అనుకున్నాం. కాబట్టి ఈ మొదటి చీర ఆర్డర్ను మీరు ఈ ఆగస్టు ఏదైతే మాసోలు మీకు ఇచ్చిన గడువులో గల ఇచ్చుకొని రెండో చీర కోసం కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండే విధంగా ఇక్కడ ఇంకొక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునీతరావు అన్నారు. ఈ రోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునీతరావు సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మొదటగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జై భీమ్ జై బాబ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి గన్నెవాళ్లర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి నూతన చౌరస్తా వరకు సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతన చౌరస్తా వద్ద పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునీతారావు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం నిరుపేదలకు అందాల్సిన చట్టాలను అందకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితం చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని అమిత్ షా మాట్లాడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్యూ అవమానించారని అన్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల్లో 11 సార్లు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరను అమాంతం పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ₹1, ₹2 తగ్గిస్తూ ఓట్లు వేయించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు కాముని వనిత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మడుపు శ్రీదేవి, జిల్లా జనరల్ సెక్రటరీ కోడమరడ, రోజా, సరిత, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ స్వరూప, ముసుగు పద్మ, రుక్మిణి, లహరి, హారిక, వనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి, అన్ని మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. జిల్లాల పర్యవేక్షణ అనంతరం మేము రాజన్న సిరిసిల్లకు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల పర్యటన ఈరోజు జిల్లా మండల్ బ్లాక్ ఏ విధంగా ప్రక్షాళన జరుగుతున్నది, అదేవిధంగా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడిన అమిత్ షాకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగంలో అనేక మార్పులు తేవాలనే దురుద్దేశం బీజేపీ వాళ్ళది. కాబట్టి జై భీమ్ ప్రోగ్రాం నిర్వహించాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ వరకు మేము ర్యాలీగా వచ్చాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నట్టయితే సామాన్యుల నడ్డి విరుస్తూ ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అన్నీ కూడా పెంచడం జరిగింది. రోజు రోజుకి మీరు చూస్తున్నట్టయితే జిఎస్టీలు, పిల్లలు వాడే పెన్సిళ్ళు, చెప్పుల దగ్గర నుంచి కూడా జిఎస్టీ. ఒక పక్కన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేమేమో ఫ్రీ బస్ పథకం అని, 500కే సిలిండర్ అని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణే కానీ, ఓబీసీ కులగణనే కానీ, ఈరోజు సన్నబియ్య పథకమే కానీ, ఇట్లాంటి పథకాలతో మేము ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారే కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారు ఈరోజు సన్నబియ్య పథకం ప్రవేశపెడుతూ ఈరోజు సామాన్య పేద ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకో పక్కన బీజేపీ ధరలన్నీ పెంచుకుంటూ గ్యాస్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఈరోజు పిల్లల పెన్సిళ్ళు, ఈరోజు బుక్కులు, చెప్పుల మీద కూడా జిఎస్టీ, చీరల మీద కూడా జిఎస్టీ అంటే వీళ్ళకు సిగ్గు లేదు అని మరొకసారి తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో బీజేపీకి ఎవరు పట్టం కట్టరు. ఎందుకంటే సామాన్య ప్రజలతో పాటు మహిళలను అడ్డు విరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ అని మరొకసారి తెలియజేస్తున్నాం. నిరసన ధర్నా చేశాం. సిలిండర్ని తీసుకొని మేము ఈరోజు సిలిండర్ పైన డబ్బులు కట్టించకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు నామ మాత్రం తగ్గించి ఈరోజు మళ్ళీ ఏ విధంగా అయితే పెంచుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. కానీ సోనియా గాంధీ గారు పెద్దపీట వేస్తూ బంగారు తెలంగాణ ఇచ్చి బంగారుమయం అంటే ఒక పక్కన బందిపోటు రాష్ట్ర సమితి దోస్తు తినింది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు ఒకటే, ఎక్కడ కూడా తగ్గకుండా కలిసిమెలిసి సామాన్యుల నడ్డి విరిచి అప్పుల కుప్పగా మార్చినందుకు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి. కాబట్టి ఈడీలు, కార్ రేసులో కేటీఆర్ తిరుగుతున్నాడు, మీరు అందరు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని లక్షల వేల కోట్లు దొబ్బితున్నారో అది కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. కొంచెం లేట్ అవుతుందేమో కానీ రైతు భరోసా, రైతు రుణమాఫీ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్నీ వేయడానికి రెడీగా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు పిల్లలకి కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మేమే ముందంజలో ఉంటాం. ఎందులో కూడా 9 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వని ఈ దుస్థితి తీసుకొచ్చిన టీఆర్ఎస్కి బుద్ధి చెప్పిన ఈ మహిళలు ఈరోజు రాబోయే కాలంలో
స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కానీ పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పట్టం కడతానని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఐ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని నూతనంగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి మందా సుదర్శన్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మందా సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన కామిరెడ్డి బద్దం ఎల్లారెడ్డి, అనవేరి ప్రభాకరరావు, గుమ్మి పుల్లయ్య లాంటి అమరుల స్ఫూర్తితో జిల్లా కౌన్సిల్ కార్యవర్గ సభ్యుల సహకారంతో సిపిఐ పార్టీకి గతంలో మాదిరిగా పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ కార్మిక వర్గ ప్రయోజనాల కొరకు నిరంతరం పనిచేస్తామని మందా సుదర్శన్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మిత్ర సంబంధాలు కొనసాగిస్తూనే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని, ఒక్క మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయానికి యోగ్యమైన 1,00,000 ఎకరాల పైచిలకు పోడు భూములు ఉన్నాయని, వాటిని అర్హులైన రైతు కూలీలకు పంచేలా భవిష్యత్తులో పోరాటం చేస్తామని, జిల్లాలోని అర్హులైన నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వమే నివేశ స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు 8 లక్షల రూపాయలు ఇవ్వాలని, మరియు గత ప్రభుత్వం మానేరు నదిపై 100 కోట్ల ప్రజాదరణ వెచ్చించి 9 చెక్ డ్యాంలు నిర్మించగా అందులో 7 చెక్ డ్యాంలు ఇప్పటికే కూలిపోయాయని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి తిరిగి వెంటనే నిర్మించాలని, అదే క్రమంలో గతంలో నాణ్యత లేకుండా చెక్ డ్యాంలు నిర్మించిన కాంట్రాక్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె వేణు, పంతం రవి, కడారి రాముడు, మీసం రక్షణం, కేవి అనసూర్య, మందా అనిల్, తిరుపతి రెడ్డి, అజ్జా వేణు తదితరులు పాల్గొన్నారు. అనివార్యంగా ఒక కొత్త నాయకత్వం కావాలనేది కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుంది. ఆ కొత్త నాయకత్వం ఈ జిల్లా పైన పట్టుగలిగి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన అవగాహన కలిగినటువంటి వాళ్ళని జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి సందర్భం ఏర్పడుతుంది. మా యొక్క సభ్యత్వ ప్రాతిపదికమైన 1489 సభ్యత్వ ప్రాతిపదిక పైన కమ్యూనిస్టు పరిభాషలో దీన్ని కౌన్సిల్ అంటారు. 21 మంది కౌన్సిల్ అయితే 2 క్యాండిడేట్ సభ్యులు, 2 ఆహ్వానితులు, మొత్తం 25 మంది. ఈ 25 మందిలో 9 మంది కార్యవర్గ సభ్యులుగాను 25 మందితోటి జిల్లా పరిపూర్ణమైన కమిటీ నిన్న ఎన్నుకోవడం జరిగింది. ఈ పరిపూర్ణమైన 25 మంది కమిటీ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తు 3 సంవత్సరాల కోసం 3 సంవత్సరాల్లో కమ్యూనిస్టు పార్టీ చేయాల్సిన కర్తవ్యాలను అమలుపరచడానికి పటిష్టమైన, నిర్మాణపరమైన, రాజకీయపరమైనటువంటి ఒక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో మందా సుదర్శన్ గత 3 దశాబ్దాల పైగా కొంతకాలం నక్సలైట్ పార్టీలోను, కొంతకాలం సిపిఐఎంఎల్ రాఘవులు పార్టీలోను, ఒక దశలో ఉమ్మడి సిపిఐఎంఎల్ పార్టీకి రాష్ట్ర నాయకులుగా పనిచేసినటువంటి కమ్రేడ్ సుదర్శన్ ఇల్లతకుంట మండలం వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయననే 25 మంది కమ్యూనిస్టు 25 మంది కౌన్సిల్ సభ్యులు కూడా ఈ యొక్క సమావేశంలో నూతన కొత్త జిల్లా కార్యదర్శిగా కమ్రేడ్ మందా సుదర్శన్ ఎన్నుకోవడం జరిగింది. ఆయన సారథ్యంలో రేపు జరగబోయే కార్యక్రమాల నుంచి కూడా మందా సుదర్శన్ గారి యొక్క నేతృత్వంలో, మందా సుదర్శన్ గారి యొక్క సారథ్యంలోనే రేపటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ ఆయనకు అనుకూలంగా అన్ని వర్గాలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో పనిచేసి రేపు భవిష్యత్తు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పాత్ర ఉంటుందని ఈ సందర్భంగా కొత్తగా ఎన్నుకోబడినటువంటి కమ్రేడ్ మందా సుదర్శన్ మాట్లాడాల్సిందిగా కోరుతాము. ముఖ్యంగా కామ్రేడ్ వేణన్న చెప్పినట్టు మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి. నేను గత 35 సంవత్సరాలుగా గతంలో విప్లవ పార్టీలోను, ఆ తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలోను సుదీర్ఘంగా విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి వాడిని. నాకు ఈ జిల్లాలో ఉన్న సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. వాటి మీద పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. చేస్తూనే ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా నిన్నటి రోజున ఎన్నుకున్నారు ఈ కమ్యూనిస్టు పార్టీలో. ప్రధానంగా ఇవల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మేము ఒకవైపు పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే మరొక వైపు సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే బద్దం ఎల్లారెడ్డి గారు పుట్టినటువంటి జిల్లా. బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి దాంట్లో ఒకరు. ఆయన ఆశయాలను, ఆయన ఆదర్శాలను మేము ఉనికిపుచ్చుకొని బద్దం ఎల్లారెడ్డి గారు, తాడూరు భూపతి రెడ్డి గారి స్ఫూర్తిని
ఆదర్శంగా తీసుకొని మొత్తం ఈ జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మేము శాయశక్తిలా పనిచేస్తాం. కమిట్మెంట్తోని అన్ని రకాలుగా కూడాను మేము జిల్లా వ్యాప్తంగా 13 మండలాలలో మా జిల్లా కమిటీ నిర్మాణాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ తిరిగి 20-30 సంవత్సరాల కింద ఏ పరిస్థితులు అయితే సిహెచ్ రాజేశ్వరరావు అయితేనేమి, ముకుందలాల్ శుక్లా అయితేనేమి, బద్దం ఎల్లారెడ్డి గారని అయితేనేమి, వీళ్ళ ఆదర్శాలను తీసుకొని ఇలా కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పక్షాన పనిచేయట్లేదు. ఇలా ప్రజా పాలన అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలన్నీ కూడాను మొత్తం ఏ సమస్య చూసినా ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్న బిల్లులు రాక, అదే రకంగా ఉపాధి హామీ కార్మికులై ఉన్నాయి. అన్ని రంగాలకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఏ సమస్యలు కూడా పరిష్కారం చూపించట్లేదు. అందుకని ఈ సమస్యలన్నిటిపైన మేము రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇలా కగారు పేరుతోని ఆదివాసీలను హతమారుస్తూ ఆ యొక్క ఛత్తీస్గఢే కాదు మొత్తం రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కివేస్తూ మరి ఒక పాశవికమైనటువంటి దాడులు చేస్తూ చివరికి వస్తే ఆ శవాలను కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఒక నియంత తరహా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీర్పు వ్యతిరేకంగా మరి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రెస్ మీట్ ఒక సెమినార్ పెట్టింది సిపిఐ పార్టీ కూనంనేని సాంబశివరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా మొత్తం ఆదాని అంబానీలకు గంపగుత్తగా ధారాతత్వం చేయడానికి మాత్రమే ఈ యొక్క కగారు యుద్ధం జరుగుతుందనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆదివాసులను హతమార్చుతూ మరి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర అనేది ఇవాళ ఈ ప్రజలకు తెలియజేస్తూ అన్ని రంగాల్లో కూడా మేము పనిచేస్తున్నటువంటి ప్రాంతాలలో కూడాను మొత్తం ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మొత్తం జిల్లాలో సిపిఐ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడానికి నేను శక్తివంత లేకుండా పనిచేస్తానని చెప్పి నేను ఈ జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తున్నా. అందులో భాగంగానే వచ్చే నెల 9న ఇవాళ మొత్తం 44 కోట్లను 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి మొత్తం కార్మిక హక్కులని కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తీర్పు వ్యతిరేకంగా, అదే రకంగా 8 గంటలు ఉండాల్సినటువంటి పని గంటల్ని 12 గంటలకు పనిభారాన్ని పెంచినటువంటి తీర్పు వ్యతిరేకంగా వచ్చే నెల 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కూడా జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాం. ఈ సృష్టిలో సహనానికి, త్యాగానికి ప్రతిరూపమైన స్త్రీని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సృష్టికి ప్రతిరూపమైన ఆ స్త్రీ శ్రీ మహారాత్రిగా వెలుగొందుతుందని బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా ఆధ్యాత్మిక ప్రవచనాలు కళ్యాణ లక్ష్మి గార్డెన్లో ఘనంగా జరుగుతుండగా ఈ రోజు కూడా అశేషమైన భక్తుల సమక్షంలో శ్రీ మద్భావత సప్తాహ ప్రవచనాలు జరిగాయి. ఉదయం సాయంత్రం వందలాది మంది భక్తులు ఈ ప్రవచనాలకు తరలి వస్తున్నారు. భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం 3వ రోజు దిగ్విజయవంతమైంది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పనతుల మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ సహనానికి ప్రతిరూపమైన స్త్రీలు భర్తలను నొప్పించకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబాన్ని చక్కదిద్దడంలో తనదైన పాత్ర పోషిస్తుందని, అలాంటి స్త్రీలు శ్రీ మహారథిగా వెలుగొందుతారని అన్నారు. మహిళలు ఇళ్లలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని అన్నారు. ఇటు ప్రవచనాలకు హాజరైన వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అని పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేసి సభలో గట్టిగా అనౌన్స్మెంట్ చేశారు. ఈ రాజ్యంలో భార్య మాట వినేవాళ్ళు ఎంతమంది అన్నారట. అందరూ చెయ్యెత్తేశారు. అందరూ వినేవాళ్ళే, రాజుతో సహా అందరూ చెయ్యెత్తేశారు. ఒక్కడే బక్క చిక్కిపోయి ఉన్న ఒక అర్భకుడు ఒకడు వాడు చెయ్యెత్తకుండా అలాగే కూర్చొని ఉన్నాడు. రాజుగారు ఇలా చూస్తూ ఒరే అదిగో ఆ చివర ఒకడు ఉన్నాడే, వాడు భార్య మాట వినడు, చెయ్యెత్తలేదు కాబట్టి వాడే మన రాజ్యంలో మొగోడురా అని రాజుగారి సింహాసనం మీద నుంచి డబడబా దిగి వాడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి దండలు వేశారు, శాలువాలు కప్పారు. వీడు బిక్కముఖం వేసుకొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు.
చూస్తూ అలా ముఖం పెట్టావేమిటయ్యా, నువ్వు రాజ్యంలో ఉన్న ఏకైక పురుషుడవు అని రాజుగారు చెప్తూ ఉంటే, రాజా మీకు అర్థమైందా, మీరేమడిగారండి, భార్య మాట వినేవాళ్ళందరూ చెయ్యెత్తండి అని అన్నారు. నేను చెయ్యెత్తాలన్నా నా భార్య అనుమతి కావాలండి అన్నా. చూసారా భార్యలు ఎలా ఉంటారో. ఇక్కడ ఉన్న తల్లులందరూ నన్ను మన్నితురుగా, ఇది కేవలం నమ్ముకోవడానికి చెప్పిన మాటే తప్ప నిజంగా తల్లులు ఎంత పరమ సుకుమారులండి. భర్త మనస్సు నొచ్చుకోకుండా ఎంత అద్భుతంగా సంసారపు బాధ్యతలన్నీ మీద వేసుకొని, ఆయన ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతే సాయంకాలానికి తిరిగి వస్తే ఇంటి బాధ్యతలు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ల బాధ్యతలు ఇవన్నీ నెరవేరుస్తున్నటువంటి తల్లి ఆ ఇంటికి శ్రీ మహారాజ్ఞి కాకుండా ఎలా అవుతుంది? ఆవిడే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, ఆ జగదంబయే మీరంతా. కాబట్టి ఇప్పుడు సతీదేవి యొక్క అలక మాత్రం వేరేలాగా ఉంది. సతీదేవి బుంగమూతి వేసింది, ఈశ్వరుడి ముందు ముగ్గు వేస్తూ అలా నిలబడిపోయింది. అప్పుడే అలా ద్వారం వరకు వెళుతోందట, మళ్ళీ తిరిగి ఈశ్వరుడి దగ్గరకు వస్తోందట. తోకగాలిన పిల్లి మాదిరిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నదట. ఈశ్వరుడు మనసులో అనుకున్నట్ట, ఇప్పుడు ఈ సతిని పొమ్మన్నా పోతుంది, వద్దన్నా పోతుంది. అందుకని పొమ్మనడం లేదు, వద్దు అని చెప్పడం లేదు. ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం అనుకున్నాడు. మౌనంగా ఉండిపోయాక ఏమంటారు అన్నట్టుగా మళ్ళీ 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 అడుగుతూ ఉన్నది. ఒక్క చిరు నవ్వు నవ్వాక ఈశ్వరుడు. నవ్వారంటే నాకు అర్థం అయిపోయింది. వెళ్దామని బట్టలన్నీ సర్దేసుకుంది సతీదేవి. ఇప్పుడు ఈశ్వరుడు మాత్రం తను రావడం లేదని చెప్పాడు. ఇంకేముంది సతీదేవి, మీరు రాకపోయినా నేను ఒక్కదాన్నైనా వెళ్తానండి. ఎందుకంటే పెళ్ళైన నాటి నుండి నేను పుట్టింటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ యజ్ఞానికి నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిగారింటి వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళందరినీ కలిసే భాగ్యం ఉంటుందండి. నేను వెళ్తానండి అంటే మళ్ళీ ఈశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వాడు తప్ప వెళ్ళమనలేదు, ఆగమని చెప్పలేదు. వెంటనే సతీదేవి బయలుదేరగానే అద్భుతముగా దక్ష యజ్ఞవాటిక అంతా మెరిసిపోతూ ఉన్నది. మామిడి తోరణములు కట్టారు ఆ యజ్ఞవాటికకు. ఎటు చూసిన అరటి స్తంభములు కట్టారు. మంగళప్రదమైనటువంటి పుష్పమాలికలన్నీ కూర్చిపెట్టారు. యజ్ఞవాటికలో 4 దిశలో 4 హోమకుండములు వేయబడి ఉన్నాయి. పూర్వ దిక్కున ఉన్నటువంటి ఋగ్వేద కుండంలో ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవముద్విజం ఋగ్వేద స్వాహాకారం. యజుర్వేద కుండంలో ఓం ఇషేత్వోర్జేత్వా వాజవస్థో వాజవస్థ దేవోవస్సవితాప్రాపయతు శ్రేష్ఠతమాజకర్మణే స్వాహా. యజుర్వేద కుండము ఓం అగ్నాయాహి వీతయే గుణానో హవ్యదాతయే నిహోదా సత్సి బర్హిషి స్వాహా. సామవేద స్వాహాకారములు షన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శంయోరభిశ్రామంతు స్వాహా. అథర్వవేద స్వాహాకారము. ఎటు చూసిన అగ్నిహోత్రము అలా హోమకుండము యొక్క శిఖ ప్రాంతం నుండి శిఖమాదిరిగా ప్రజ్వలంగా వెలుగుతూ ఉన్నాడట. నిజంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇంట్లో హోమం చేయాలి అంటే ఇంట్లో హోమం చేస్తారు. అయ్యగారు హోమం చేసేది కానీ అసలు పొగనే రాలేదు మా ఇంట్లో, ఇల్లంతా పొగ చూడాలి కదా అని అనుకుంటూ ఉంటారు. ధూమము రాకుండా హోమం చెయ్యాలని శాస్త్రం చెప్పింది. అగ్నిహోత్రం లేకుండా అసలు హోమమే చెయ్యరాదు. ఇలా ఇప్పుడు సతీదేవి ఎప్పుడైతే దక్ష యజ్ఞవాటిక లోపలికి కాలు పెట్టిందో 4 యజ్ఞవాటికలలో అగ్నిహోత్రులు ఇంకా ఆనందంగా మండడం ప్రారంభమయ్యాట. ఆ మేఖలమును దాటి పైపైకి సతీదేవిని చూడ్డానికా అన్నట్టుగా అగ్నిహోత్రుడు ఇలా పైకి వస్తూ ఉన్నాడట. సతీదేవి తన పుడికాలని దక్ష యజ్ఞ వాటిక లోపలికి పెట్టింది. అగ్నిహోత్రుడు సాక్షాత్తు ఆ తల్లి కూడా అగ్నిస్వరూపమే. వేదం ఏం చెప్పిందండి? ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం అధ్యయనోత్సవాలు నిర్వహించారు. ఈ రోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం భక్తోత్సవం ఆలయ అర్చక స్వాములు ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ, ప్రధాన అర్చకుడు సురేష్, గణేష్ శర్మ, శివ శర్మ, మరిగంటి గిరిలు వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఏకాంత సేవతో ఉత్సవ సమాప్తి జరుగును. ఈ కార్యక్రమం కన్యాదాతలుగా రాచకొండ భాను, క్రాంతి దంపతులు వ్యవహరించారు. ఆలయ ఈవో రాధాబాయి, పర్యవేక్షకులు ఊడిపి రాజు పాల్గొన్నారు. शांति कल्याण महोत्सवाय स्वस्ति सत्मह्यं नमस्य भगवतो देवदेवोत्तम देवतानां ओम ज्ञान गोडी ब्रह्मांड नायकस्य दुप्तज भुवनादीश्वरस्य आचरित रात्र दीक्षिता संकल्पित अध्ययनोत्सव दीक्षा संगदार्यर्थं शांति कल्याण महोत्सवाय स्वस्ति पुण्याः वाजराख्ये सर्वात्मचित्तयावदं वैदेशैव पुरस्तात् पर्यभवच्छन्दोभिर्मध्यदोक्षरैर्वरिष्ठात् गायत्र्या सर्वतोत्पादशां परिपूय सर्वामध्यमाप्नोत् सर्वामध्यमृत्नोदय एवं वेदना अस्त्रधारी आवान्यपुरन्तवाक्यं पवित्रं विरोध्यामं हिरण्मयं भवितो भयं भूतं ब्रह्मपुरीमहे सहमासोमस्वत्यां
कृष्ण भगवान की जय। वसुदेव सुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। दक्षिण काशिका प्रसिद्धి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయమైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే జ్యేష్ఠ బహుళ విజయ నుండి త్రిరాత్ర దీక్షతో అధ్యయనోత్సవాలు చేయడం అనేటువంటి అనుచారంగా సాంప్రదాయం వస్తోంది. ఆ నియమాన్ని అనుసరించి ఈరోజు ఆ త్రిరాత్ర దీక్షతో అధ్యయనోత్సవాలు పూర్తయిన తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. గోపాలకృష్ణ భగవానికి జై. ఎల్లారెడ్డిపేట మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన రాచర్ల గూడారం గ్రామంలో ఇంద్రమిల్లు శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద గుండారం గ్రామంలో ఇంద్రమిళ్ల మొదటి దశ కింద 184 ఇళ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. వీటిలో 105 ఇంద్రమిళ్లు బేస్మెంట్ లెవెల్ నుండి స్లాబ్ వరకు నిర్మాణాలు అవుతున్నాయని అన్నారు. అప్పటికే 22 మంది ఇంద్రమ ఇళ్ల లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000 చొప్పున డబ్బులు వారి ఖాతాలో జమ కావడం జరిగిందన్నారు. వారం రోజుల క్రితం హౌసింగ్ పీడీ ఏఈ చైతన్యతో కలిసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో లబ్ధిదారులను ముఖాముఖి మాట్లాడించడం జరిగిందన్నారు. చిన్న గ్రామం అయినప్పటికీ సంతోషకరమైన వాతావరణం గుండారం గ్రామంలో నెలకొందని అన్నారు. ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలు కూడా ఒక గుత్తేదారుకు మాట్లాడి ₹5,00,000 వ్యయంలోనే ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను ఒప్పించినట్లు మాజీ ఎంపీటీసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయిన సూడిద రాజేందర్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇళ్లు మంజూరు చేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కు గ్రామస్తుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, డైరెక్టర్ మండే శ్రీనివాస్, నాయకులు రాజు నాయక్, శ్రీనివాస్, రాథోడ్, జడ్జర్ దేవేందర్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.